వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారాం చాట్ల. కౌమారామృత శతకం, నేను రాసిన కౌమారామృత శతకంలో తదుపరి భాగంలో మనం చర్చిస్తున్న అంశం పేరెంటింగ్ సిస్టమ్స్, తల్లిదండ్రుల శైలులు. దీంట్లో తర్వాతి శైలి వచన కవిత చదివి భావం చదివి ఆ తర్వాత చర్చిద్దాం. ఇది నిర్లక్ష్యపు శైలి. ఈ పేరెంటింగ్ శైలి పేరు నిర్లక్ష్యపు శైలి. నెగ్లెక్ట్ఫుల్ సిస్టమ్, నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ సిస్టమ్. ఆ పేరులోనే మనకు అర్థమైపోతా ఉంది. నేను చదువుతాను. నిర్లక్ష్యపు శైలన్నది నిరాశాజనకం. నిర్లక్ష్యపు శైలన్నది నిరాశాజనకం. నియంత్రణ లోపించిన సంతాన పెంపకం. నియంత్రణ లోపించిన సంతాన పెంపకం. తల్లిదండ్రులు పిల్లలకు మానసిక దూరం. తల్లిదండ్రులు పిల్లలకు మానసిక దూరం. అయోమయ స్థితిగతుల సమ్మేళనం. అయోమయ స్థితిగతుల సమ్మేళనం అమృతపుత్ర. దీని భావం: నిర్లక్ష్యపు శైలి చీటికి మాటికి కొట్లాడుకుంటూ దురలవాట్లకు సైతం బానిసలైన తల్లిదండ్రులు తమ ఇంటిని నరకంగా మార్చుకుంటూ ఉంటారు. మనస్పర్ధలతో విడిపోయిన తల్లిదండ్రులు ఉంటారు. ఇటువంటి నియంత్రణ లేని నిరాశాజనకమైన ఇంటిలో పిల్లలు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. కొన్ని జంటలు ప్రారంభంలో కలిసిమెలిసి ఉంటారు. అంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇంకే విధంగానైనా కలిసి ఉండొచ్చు. కొన్ని రోజులు బాగా కలిసి ఉంటారు, కానీ వీళ్ళకు మైండ్ నిండా ఇగో ఉంటుంది. ఇద్దరు జాబ్ చేస్తున్నారనుకోండి, నేను ఎక్కువ సంపాదిస్తున్న వాడికి, నేను ఎక్కువ సంపాదిస్తున్న ఈయనకి. అటువంటి ఇగోలతోనే కాపురం చేస్తూ ఉంటారు. ఇంకా అది కాకుండా ఒకళ్ళంటే ఒకళ్ళకు చులకన భావాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎట్లెట్లా కాలం గడుస్తూ ఉంటుందో కొంచెం ప్రేమ తగ్గుతూ ఉంటుంది వీళ్ళ మనసులో. అటువంటి రకం మనుషులు అన్నమాట వీళ్ళు. ఈ కాలక్రమంలోనే వాళ్ళకు పిల్లలు పుడతారు. మరి వాళ్ళ అదృష్టవశాత్తు, పిల్లలు దురదృష్టవశాత్తు కానీ వాళ్ళకి పిల్లలు అయితే పుడతారు. పుట్టిన తర్వాత కూడా వీళ్ళలో మార్పు రాదు. అరే పిల్లలు పుట్టినారు కదా, మరి వాళ్ళ కోసమన్నా మనం బాగుండాలి, వాళ్ళ బాగోగులు కోరాలి, వాళ్ళను మన పేరెంట్స్ మనకి ఎట్లా పెంచి పెద్ద చేసి ఇది చేసినారో వీళ్ళని కూడా మనం బాధ్యతగా పెంచాలి, వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలి అన్న పరిజ్ఞానం కూడా ఉండకుండా ఒకళ్ళు తప్పులను ఒకళ్ళు బేరీజు వేసుకుంటూ నువ్వు అట్లయినా చేసావు అని వీడంటే నువ్వు ఇట్లయినా చేసినావు ఆమె అనడం. అది ముందు బెడ్రూమ్లో స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా బయట హాల్లోకి వస్తుంది, హాల్ నుంచి వాకిట్లోకి పోతుంది. పిల్లలు వాళ్ళ బెడ్రూమ్లో గొడవలకు చూడరు. వాళ్ళు ఎప్పుడైతే లివింగ్ హాల్కి వచ్చి గొడవ పడుతున్నారో, ఆ తర్వాత వాకిట్లోకి వెళ్ళి గొడవ పడుతున్నారు, పిల్లలు అంతా గమనిస్తుంటారు. గమనించి మానసికంగా కృంగిపోతుంటారు. ఆ పిల్లల మిత్రుడు కలిసినప్పుడు వాళ్ళు అంటుంటారు, ఏంట్రా మీ తల్లిదండ్రులు ఎప్పుడు అట్లా కొట్లాడుతుంటారు, నీకు సిగ్గు అనిపించదా అని చెప్పి వీళ్ళని అంటారు. ఆ విధంగా పిల్లలు మానసికంగా చాలా లో లెవెల్కి వెళ్ళిపోతారు. అయినా పట్టించుకోరు వీళ్ళు తింటున్నారా పట్టించుకోరు, పంటున్నారా పట్టించుకోరు, చదువుతున్నారా పట్టించుకోరు. నిర్లక్ష్యపు ధోరణి. తల్లిదండ్రులు వాళ్ళ జీవితాల పట్ల వాళ్ళకే నిర్లక్ష్యత ఉన్నది, ఇంకా పిల్లల్ని ఏం పట్టించుకుంటారు వాళ్ళు. పిల్లల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. అటువంటి వాతావరణంలో ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. ఇంకో కవితలో చూద్దాం. తల్లిదండ్రుల దురలవాట్లను అనుకరించి పిల్లలు. తల్లిదండ్రుల దురలవాట్లను అనుకరించి పిల్లలు నిర్లక్ష్యపు నీడలోన నీచమైన పనులు చేసి, నిర్లక్ష్యపు నీడలోన నీచమైన పనులు చేసి మాదక ద్రవ్యాల కొరకు దొంగలవుదురు. మాదక ద్రవ్యాల కొరకు దొంగలవుదురు.
యుక్త వయసు రాకముందే విఫలమగుదురు. యుక్త వయసు రాకముందే విఫలమగుదురు అమృతపుత్ర. దీని భావం, ఈ నిర్లక్ష్యపు తల్లిదండ్రులను తమకు తెలియకుండానే పిల్లలు అనుకరిస్తూ చెడలవాట్లకు గురవుతూ మత్తు పదార్థాలకు దొంగతనాలకు అలవాటు పడి సంఘ విద్రోహ శక్తులుగా మారుతూ యుక్త వయస్సును భావి జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఇది అటువంటి తల్లిదండ్రులు కట్టున పుట్టినందుకు వాళ్ళకు శిక్ష ఇది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక వాడు ఈ గొడవలు భరించలేక తాగడం మొదలు పెడతాడు. బయట తాగి వచ్చినా గొడవని, ఇంకా బయట తాగడం ఎందుకని చెప్పి ఇంట్లోనే మొదలు పెడతాడు వాడు. వాడు తాగడం, ఈమె వాగడం, ఈ కొట్లాటలు. పిల్లలకు మనశ్శాంతి ఉండదు. ఇటువంటి సమయంలో వీళ్ళకు రకరకాల స్నేహితులు దగ్గరవుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర ప్రేమ లేదో, ఇంట్లో ఏమాత్రం వాళ్ళు ఉండే పరిస్థితి లేదు, బయట ఎక్కువ గడుపుతారు. బయట రకరకాల స్నేహితులు కలుస్తారు, రకరకాల అలవాట్లను వీళ్ళకు చవి చూపుతారు. ఇటువంటి మానసికంగా కుంగిపోయిన పిల్లలు చాలా సున్నితత్వంతో దురలవాట్లకు తొందరగా బానిసలవుతారు. దురలవాట్ల వైపు తొందరగా ఆకర్షితులవుతారు. రాను రాను వాటికి బానిసలవుతారు. ఇక కొందరు వాడుకుంటారు వీళ్ళని. ఇంకా ఆడపిల్లల గతి అయితే చాలా దుర్భరంగా ఉంటుంది. రాను రాను వీళ్ళు కూడా మెల్లగా ఈ స్మోకింగ్ కానివ్వండి, లేదంటే మత్తు మందు తాగడం కానివ్వండి, లేదంటే డ్రగ్స్ తీసుకోవడానికి కూడా వీళ్ళు జంకకుండా ధైర్యంగా అటువంటి తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో యువకులే కాకుండా వయసు మళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళను లోపరుచుకుంటారు. ఆడపిల్లలకు అదేం పట్టింపు ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒక మత్తులో, ఒక మైకంలో అసలు ఈ జీవితం ఎందుకు, మేము బతకడం ఎందుకు అన్న దీంట్లోనే ఉంటారు వాళ్ళు. తల్లిదండ్రులు పట్టించుకోరు. వాళ్ళ గొడవలు వాళ్ళే, వాళ్ళ బతుకు వాళ్ళదే. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు కలిసి ఉంటున్నారో తెలియదు. అట్లా ఉండి ఉండి ఒకనాడు వాళ్ళు విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు ఈ పిల్లల్ని పంచుకుంటారు. అప్పుడు వీళ్ళు బయట వ్యక్తులకు ఆకర్షితులై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇక కొందరు పిల్లలైతే ఈ అవమానాన్ని భరించలేక ఇటువంటి జీవితం బతికే కంటే తను చాలించేది నయమని చెప్పేసి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అటువంటి నీచ నికృష్టమైన శైలి ఈ నిర్లక్ష్యపు శైలి. కాబట్టి తల్లిదండ్రులు, ఇటువంటి గొడవలో ఉన్న తల్లిదండ్రులు బుద్ధి తెచ్చుకొని పిల్లల కోసం, తమ వంశం అభివృద్ధి కోసం మంచిగా మారి, మంచి మనసుతో వాళ్ళు కూర్చొని సమస్యల్ని చర్చించుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం దొరుకుతుంది. మంచిగా కలిసి ఉండొచ్చు, సంఘంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మారి పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశం ఈ కవితలది. ఇక తర్వాతి శైలిని ఇంకో వీడియోలో చర్చిద్దాం. ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, ఇది నాకు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో అయితే అదేదో కొత్తగా అనిపించేది. ఇట్లా అనడం విన్నాను కానీ నేను అనడం ఎప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు అంటున్నాను కాబట్టి అలవాటు అయిపోయింది. ఉంటారు.